పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి ప్రభుత్వాలు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధిత కుటుంబాలను కలిసి భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి ముందు, ఉగ్రదాడి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఉగ్రదాడికి ముందు ప్రకృతి అందాలతో చూపు తిప్పుకోనివ్వని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భూత స్వర్గంగా, నరకంగా మారింది. మొదటి బాక్స్ లో చూస్తే పహల్గాం జమ్మూ కాశ్మీర్లోని అద్భుత పర్యాటక ప్రాంతం. నిశ్శబ్ద వాతావరణం, గాలి కాలుష్యం లేకుండా ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. అదే రెండో బాక్స్ లో చూస్తే ఎప్పుడూ పర్యాటకులతో కళకళ్లాడే ప్రశాంత లోయ ఒక్కసారిగా భీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. మొన్నొక్కసారిగా అలజడి రేగింది. ముష్కరుల నరమేధతో చల్లని ప్రదేశాన్ని చూద్దామని వచ్చిన వారిని పొట్టన పెట్టుకున్నారు. 2 రోజుల ముందు వరకు పహల్గాం అంతా భూతల స్వర్గంగా లేదు. చుట్టూ పచ్చని భూములు, స్వచ్ఛమైన గాలి, స్పష్టమైన నీలాకాశం, మండు వేసవిలోనూ పాల నురగల పరవళ్లు, మంచు కొండలే పిలుస్తున్నాయా అనేలా అద్భుత అనుభూతి కలిగించే వాతావరణం. కానీ ఇప్పుడు భూతల స్వర్గంగా, నరకంలా కనిపిస్తోంది. పచ్చిక బయళ్లలో తిరుగుతూ ప్రకృతి అందాల్ని చూసి పరవశిస్తున్న పర్యాటకులపై జరిగిన కళ్ల ముందే తిరుగుతోంది. పర్యాటకులతో కళకళ్లాడాల్సిన ప్రాంతం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారింది.